ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన కృపచేత గతించిన వారమంతా మనతో ఉండి మనల్ని నడిపించి నూతన వారిని ప్రవేశపెట్టారు. మరొక పునరుత్థాన దినమున ఆయనను స్తుతించి గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ, ఇంతగా తన ప్రేమను పొడిగిస్తూ, తన కృపను పొడిగిస్తూ మనల్ని సజీవులుగా నిలువబెట్టి అనేక అవకాశాలు మనకి ఇస్తూ నడిపిస్తున్నందుకు మొట్టమొదటిగా హృదయపూర్వకంగా మనందరం దేవునికి థ్యాంక్స్ చెబుదాం. నిజమైన బోధకుడా, నాతో మాట్లాడండి, నేను నీ స్వరాన్ని వినాలయ్యా అని దేవుని స్వరం కొరకు ఎదురు చూడండి. సృష్టికర్త అయిన దేవుడు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని ధైర్యపరుస్తారు. మీరు పిలవగానే పలుకుతారు. మీ జీవితంలో జోక్యం చేసుకొని చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు చివరి వరకు. కాబట్టి ఎంత మాత్రం అధైర్యపడక దేవుని శక్తిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను నాతో పంచుకోండి, కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బలమైన దేవుని చేతులకు, అధికారం గల దేవుని చేతులకు మిమ్మల్ని మీ సమస్యలను అప్పగిస్తూ ఉన్నాను. ఎంత కఠినమైన సమస్యలు ఉన్నా భయపడొద్దు. విడిపించగలిగిన సమర్థత కలిగిన, అధికారం కలిగిన దేవుని చేతిలో ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించేద్దాం. విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుతకరమైన దేవుని శక్తిని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నాకు బ్రతకాలనుంది కానీ చాలా కష్టంగా ఉంది బ్రతకడానికి. జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. ఎటు చూసినా మరణకరమైన పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి. మరణిస్తే బాగుండును, చనిపోతే బాగుండుననే ఆశ నాకు పుడుతుంది. బ్రతకాలని లేదు, జీవించాలని లేదు. తండ్రి నన్ను తీసుకో అని అనేకసార్లు ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఇక జీవితం నాకు వద్దయ్యా, నేను బ్రతకలేనయ్యా, నన్ను నీ రాజ్యం చేర్చుకొని దేవుణ్ణి అడుగుతున్నానని. ఈరోజు నీవు బ్రతకడానికి కష్టంగా ఉండి పేరుకు మాత్రము జీవోత్సవంలో బ్రతుకుతూ ఈ వాగ్దానాన్ని వింటున్నారా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎంత మాత్రం భయపడొద్దు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మని మీలో ఉంచి మీ దేశములో నేను మిమ్మల్ని నివసింపచేస్తాను, మిమ్మల్ని బ్రతికిస్తాను. దేనిని గుర్చైతే నాకు ఇక ఆశ లేదు బ్రతుకు మీద. నేను బ్రతకడానికి ఇష్టం లేదు. ఈ శోధ నేను భరించలేను. ఈ పాపంలో నేను నిలిచి ఉండలేను. ఈ పడిన స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. దేవుడు నన్ను లేవనెత్తుతాడో లేదో. ఎంతో కాలంగా ఇదే విధంగా జీవోత్సవంలో బ్రతుకుతున్నాను అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నేను బ్రతికిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అవును, నీ జీవితం చూస్తే నిజంగానే నీవు పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు. జీవిస్తున్నాననే పేరు మాత్రం ఉంది కానీ మృతులుగానే బ్రతుకుతున్నావు. చూడండి, ప్రకటన గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక జాగరూకుడువై చావనైన మిగిలిన వాటిని బలపరచము. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడిగానే బ్రతుకుతున్నావు. అయినప్పటికీ భయపడొద్దు, నేనున్నాను నీకు. నీ ప్రతి క్రియను నేను చూస్తున్నాను. నిన్ను సరిచేస్తాను, నిన్ను బాగు చేస్తాను. మృతుడిగా ఉన్న నిన్ను తిరిగి జీవంతో నింపుతాను. జీవిస్తున్న పేరు మాత్రముకు కాకుండా ఇక నుండి నా కొరకు బలమైన సాక్షిగా నువ్వు బ్రతుకుతావు, నా కొరకు జీవిస్తావు. తండ్రి, నేనున్నానయ్యా, ఇదిగో నన్ను పంపండి. నీ కొరకు నన్ను వాడుకోండి. ఇదిగో నా నోటిని నీ కొరకు వాడుకోండి.
నా మాటలు నీ కొరకు వాడుకోండి, నా తలంపులు నీ కొరకు వాడుకోండి, సజీవ యాగముగా నీ కొరకు నన్ను వాడుకోండి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావు, ఆయన కొరకు సిద్ధపడతావు. అటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి ఆత్మతో దేవుడు నేను నింపబోతున్నాడు. ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు దీనులకు సువర్తమానం ప్రకటిస్తావు, నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తావు, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటిస్తావు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటిస్తావు, దుఃఖాక్రాంతులందరినీ ఓదారుస్తావు. సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయడానికి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపడని దేవుని మహిమపరుస్తావు. దేవుని కొరకు సిద్ధపడతావు. ఆయన కొరకు సజీవ యాగముగా నీ జీవితాన్ని సమర్పించుకుంటావు. అటువంటి అభిషేకాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. అట్టి విధంగా దేవుడిని అభిషేకించబోతున్నాడు. నేను బ్రతకడం ఎందుకు, నా బ్రతుకు వేస్ట్, నేను జీవించి ఎవరికి ఉపయోగం లేదు, నా జీవితం ద్వారా ఎవరు బాగుపడడం లేదు, అనేక సంవత్సరాలుగా జీవోత్సవంలాగా నేను బ్రతుకుతున్నాను, పేరుకు మాత్రమే బ్రతుకుతున్నాను అని దుఃఖిస్తూ బ్రతుకుతున్న నీవు ఇది మొదలుకొని దేవుని కొరకు బ్రతుకుతావు ప్రియ సహోదరి, భయపడొద్దు. దేవుని మహిమ కొరకు బ్రతుకుతావు ప్రియ సహోదరుడా, భయపడొద్దు. ఆయన కొరకు దేవుడు నేను సిద్ధపరచుకోబోతున్నాడు. ఆయన తన ఆత్మతో తన శక్తితో నన్ను నింపినట్లయితే నీవిక భయపడవు, నీవిక దిగులు పడవు. దేవుని మాటలు ప్రకటిస్తావు, ధైర్యంగా ప్రకటిస్తావు. చావైనా పర్లేదు, బ్రతికైనా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతుకుతాను, చనిపోతే దేవునితో ఉంటానని ఒక గొప్ప నిరీక్షణ పొందుకుంటావు. శ్రమలైన దేవుని కొరకు నిలబడతావు, కష్టమైన దేవుని కొరకు నిలబడతావు, వ్యాధి అయినా మరణకరమైన పరిస్థితి అయినా దేవుని కొరకు నువ్వు నిలబడతావు, ధైర్యంగా నిలబడతావు. అటువంటి ధైర్యాన్ని, అటువంటి అభిషేకాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక భయపడక, తండ్రి ఇదిగో నాయన నేను నీ కొరకున్నాను, ఇంతవరకు జీవించుచున్నానన్న పేరుకు మాత్రమే బ్రతికాను, కానీ ఈరోజు నా ఆత్మతో నిన్ను నింపుతాను, నేను బ్రతికిస్తాను, నీ దేశంలో నేను నిన్ను నివసింపచేస్తానని వాగ్దానం చేశారు. తండ్రి నీ కొరకు నేను బ్రతుకుతాను, ఇది మొదలుకొని నీ కొరకు నన్ను జీవింపచేయండి అయ్యా, నీ కొరకు నన్ను వాడుకోండి అయ్యా. ఇదిగో తండ్రి నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, నా క్రియలన్నీ కూడా కడగండి, నా కాశలు కడగండి, నా కోరికలు కడగండి, నా మాటలు కడగండి, నా ఆలోచనలు కడగండి. పూర్తిగా నన్ను నీ కొరకు సిద్ధపరచుకోండి అయ్యా. ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని ఎంతమంది అయితే ఆయన ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది అయితే దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నారో, చావైన బ్రతికైన దేవుని కొరకే అని ఎంతమంది నిర్ణయించుకుంటున్నారో, తండ్రి నన్ను అభిషేకించండి అయ్యా అని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకోండి. ఈరోజు దేవుని శక్తి మీరు పొందుకోబోతున్నారు, దేవుని ఆత్మతో మీరు నింపబడబోతున్నారు. ఆయన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిమంతులుగా జీవిస్తారు, బలహీనులుగా జీవించరు, దేవుని కొరకు ధైర్యంగా నిలవబడతారు. అటువంటి శక్తిని ఈరోజు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఏ శోధన, ఏ వేదనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రతిదాన్ని దాటిస్తూ మమ్మల్ని నిలబెడుతున్న దేవానికి వందనాలు. తండ్రి మరలా మాకు అవకాశాలు ఇస్తున్నారంటే నీ కొరకు బ్రతకాలని, నీ కొరకు జీవించాలని, శరీరం కేవలం నిష్ప్రయోజనమని తెలుసుకోవడానికి ఇంకా మాకు అవకాశాలు ఇస్తున్నారు దేవా. ఇంకా మా దినాలు పొడిగిస్తున్నారయ్యా. ఇంకా వారాలు, నెలలు, సంవత్సరాలు మాకు అనుగ్రహిస్తున్నారు. ఇంతగా మాపై కృప చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇకనైనా నీ కొరకు లోబడ్డానికి, ఇకనైనా మా పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి, ఇకనైనా నీ చిత్తానికి మేము లోబడ్డానికి సహాయం చేయండి. ఈరోజు వాగ్దానం చేశారు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మని మీద ఉంచుతాను, మీ దేశంలో నేను నివసింపచేస్తాను, ఇక భయపడొద్దని. తండ్రి ఎంతమంది నిర్జీవులుగా ఉన్నారో, ఎంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎంతమంది పేరుకు మాత్రము జీవిస్తూ ఉన్నారో, జీవిస్తున్నానని పేరు మాత్రం ముందుగా నేను మృతుడిగానే ఉన్నాను, ఆత్మీయంగా పడిపోయాను, శారీరకంగా పడిపోయాను, మానసికంగా దేవునికి దూరం అయిపోయాను, అనారోగ్యంలో పడిపోయాను, ఆర్థిక బంధకాలు పడిపోయాను, ఎటు చూసిన శ్రమలే, శోధనలే, నలువైపులా మరణకరమైన పరిస్థితులు నన్ను అలుముకున్నాయి, ఇక నేను బ్రతకడం ఎందుకని ఎంతమంది నిర్జీవంగా ఉండి ఈరోజు నీ సన్నిధిలో మోకరించారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని కమ్ముకోండి. ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు వారందరినీ ఇప్పుడే మీరు తాకండి నాయన. నీ జీవముతో నింపండి నాయన, నీ శక్తితో నింపండి అయ్యా. నిర్జీవము, బలహీనత, బెంగ, చింత, అనారోగ్యము, ఆర్థిక బంధకాలు, శ్రమ, శోధన, చనిపోలేని ఆశ, ఇక బ్రతకడం ఎందుకనే నిరాశ, ఇవన్నీ ఆవరించి ఉన్న ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే ముట్టండి.
ఏసునామములు వీటన్నిటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ఏసునామములో నిర్జీవం నుండి విడుదల కలుగునుగాక. ఏసునామములో నిరాశ నుండి విడుదల కలుగునుగాక. ఏసునామములో మరణకరమైన బంధకాల నుండి విడుదల కలుగునుగాక. ఏసునామములో సూసైడల్ థాట్స్ నుండి విడుదల పొందుకొందురుగాక. ఏసునామములో ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక. ఏసునామములో అనారోగ్య సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక. ఏసునామములో వారిని కృంగదీస్తున్న ప్రతి చింత నుండి విడుదల పొందుకొందురుగాక. ఏసు శక్తి కలిగిన నామములో వారిని పడవేసిన ప్రతి పాపం నుండి విడుదల పొందుకొందురుగాక. శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందుకొందురుగాక. వ్యసనాల నుండి విడుదల పొందుకొందురుగాక. ఏసునామములో కేవలము శరీరము లోకము అని శరీరం పైన మనసుంచడానికి ప్రేరేపిస్తున్న ప్రతి చీకటిని నజరేయుని యేసు నామములో గద్దిస్తున్నాను. శరీరము కేవలము నిష్ప్రయోజనమే, ఆత్మీయ జీవింప చేస్తుందనే స్థితిలోనికి ప్రతి ఒక్కరిని మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని తాకినందుకు వందనాలు. ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. నిరాశ నిస్పృహ యేసునామములో కాలిపోనుగాక. నిర్జీవము యేసునామములో కాలిపోనుగాక. దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ పుట్టునుగాక. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దాని కొరకు నేను బ్రతకాలి. కేవలం నా కొరకు, నా శరీరం కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు నేను బ్రతకూడదు. దేవుని కొరకు బ్రతకాలి అనే గొప్ప ఆశను మీరు ప్రతి ఒక్కరిలో పుట్టిస్తున్నందుకు, అద్భుతకరంగా ప్రతి జీవితాన్ని మారుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా ఎంతమంది అయితే కామెంట్స్ రూపంలో వారి అవస్థలు తెలియజేస్తున్నారో వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ, ఆశ్చర్యకరమైన కార్యం ప్రతి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఏదో మేము ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి, ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, బ్రతకడానికి ఆశ లేదని ఎంతో కాలంగా నిర్జీవంగా ఉన్నావా? నేను బ్రతికి వ్యర్థం అనుకుంటున్నావా? లేదు, ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనకు నీవు కావాలి. నీ జీవితం దేవునికి సమర్పించుకో. తండ్రి బ్రతికితే నీ కొరకు బ్రతుకుతానని ఆయన చేతిలో విలువైన పాత్రగా నేను వాడుకోబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడారని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.